ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా వైబ్ కోడింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ వైబ్ కోడింగ్ ఏంటి? ఈ వీడియో ఎండ్ అయిపోయేలోపు మీరు కంప్లీట్‌గా ఒక యాప్ గాని, వెబ్‌సైట్ గాని బిల్డ్ చేసే పాసిబిలిటీ ఉంది. హాయ్ దిస్ ఈస్ ఎస్‌డి. అసలు ఈ వైబ్ కోడింగ్ అంటే ఏంటిదో చూద్దాం. వైబ్ కోడింగ్ అంటే కోడ్ లేకుండా ఓన్‌గా వెబ్‌సైట్ గాని, యాప్ గాని క్రియేట్ చేస్తాం. అదెలాగా బ్రో అంటే ఇక్కడ కోడింగ్ ఉండదు అని నేను చెప్పను. ఫర్దర్‌గా వెళ్ళే వీడియోలో మీకు కోడింగ్‌తో చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ వాటి సొల్యూషన్ ఎలాగా, ఏంటి అన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ దిస్ ఈస్ ఎస్‌డి. యాక్చువల్‌గా అసలు ఈ వైబ్ కోడింగ్ ఎందుకు వాడతారో చెప్తా చూడండి. ఒక యాప్ క్రియేట్ చేయాలంటే వన్స్ అపాన్ ఎ టైమ్ కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉండిద్ది. అది ఫ్రంట్ ఎండ్ చేయాలి, బ్యాక్ ఎండ్ చేయాలి, మళ్ళీ టెస్టింగ్ చేయాలి. ఇలా లెంతీ ప్రాసెస్ ఉండిద్ది. అయితే ఉండే కొద్దీ ఏమైంది డేవోస్ వచ్చింది. లైక్ అంటే ఈజీగా క్రియేట్ చేసి, ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకునేలా వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ సింగిల్ మ్యాన్ చేసేలా వచ్చింది. అయితే ఇక్కడ కంప్లీట్‌గా ఏఐతో జాబ్స్ రీప్లేస్ అవుతాయంటే అవ్వవు. ఎందుకనేది ఈ వీడియోలో వెళ్ళే కొద్దీ మీకొక ఐడియా కూడా వచ్చేసిద్ది. అయితే వైబ్ కోడింగ్ అంటే ప్రాంప్ట్ ద్వారా వెబ్‌సైట్ గాని, యాప్ గాని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? జస్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. అసలు ఈ వైబ్ కోడింగ్ అంటే ఐడియా వచ్చిందనుకుంటున్నా. వైబ్ కోడింగ్ మీన్స్ ఏం లేదు. కోడింగ్ లేకుండా యాప్స్ గాని, వెబ్‌సైట్స్ గాని క్రియేట్ చేసింది వైబ్ కోడర్ అంటారు. యూఐ, యూఎక్స్ కూడా ఉంది ఇందులో ఇంక్లూడింగ్. ఓకేనా? అయితే నేను ఎలా క్రియేట్ చేస్తాననేది ఒక 4 టాపిక్స్‌గా చేశా ఈ వీడియో. ఈ 4 టాపిక్స్‌లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాంప్టింగ్. అసలు ఈ ప్రాంప్టింగ్ అంటే ఏంటిదో చెప్తా చూడండి. ఆ చాట్ జీపీటీకి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్‌లో మనం ప్రాంప్టింగ్ ఇస్తాం. ప్రాంప్టింగ్ అంటే ఇదేనా బ్రో అంటే కాదు. ఇది ఒక స్ట్రక్చర్ ఉంది. యాక్చువల్‌గా చెప్పాలంటే లెంతీగా వీడియో అయిద్దని నేను సింపుల్‌గా టర్మ్స్‌లో చెప్తాను. ప్రాంప్టింగ్ అంటే మన లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్‌కి అర్థమయ్యేలా చెప్పే ప్రాపర్ వే. నేనెలా ఇస్తానో చూడండి. ప్రాంప్టింగ్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎల్ఎల్ఎం ఈచ్ ప్రాంప్టింగ్‌కి అంటే ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీకి ఒక విధంగా ఇవ్వాలి ప్రాంప్టింగ్. జెమినీ ఏఐకి ఒక విధంగా ప్రాంప్టింగ్ ఇయ్యాలి. నేను ఎక్కువగా కోపైలట్ వాడతా కాబట్టి నేను ఎక్కువగా కోపైలట్ కూడా డిఫరెంట్ టైప్‌లో ఉండిద్ది ప్రాంప్టింగ్. అయితే ఈ ప్రాంప్టింగ్ అనేది ఎల్ఎల్ఎం బేస్ అయ్యి ఉండిద్ది. ఓకేనా? ఇంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అయిద్ది. నేను ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో క్లారిటీగా ఇస్తా. ప్రాంప్టింగ్ అంటే ఎలా నేర్చుకోవాలి, ఏంటి అనేది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ప్రాంప్టింగ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే చేస్తా. అయితే ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలనేది చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ నేను ఒక క్లాత్ షాప్ ఓపెన్ చేశా. అయితే నా క్లాత్ షాప్‌కి యాప్ యాపే కావాలి. లైక్ అమెజాన్‌లా యాప్ కావాలి. అయితే నేను ప్రాంప్టింగ్‌లో ఏమిస్తా? ఫస్ట్ జాబ్ రోల్. అసల ఈ జాబ్ రోల్ ఏంటిదనేది ఇస్తా. జాబ్ రోల్ అని టైప్ ఇచ్చి యూ ఆర్ ఏ ఆహ్, యూ ఆర్ ఏ వెబ్‌సైట్ డిజైనర్ అని చెప్పి నేను ఫస్ట్ వెబ్‌సైట్ ఇస్తున్నా. మీరు యాప్ అయితే యాప్ ఇచ్చుకోండి. ఓకేనా? యూ ఆర్ ఏ వెబ్‌సైట్ డిజైనర్ ఫ్రమ్ ద లాస్ట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పి డిస్క్రిప్షన్‌లో మీకు ఎలాంటి వెబ్‌సైట్ కావాలో క్లారిటీగా మెన్షన్ చేసి అక్కడ దీనికి ప్రాంప్ట్ ఇవ్వమని టైప్ చేయండి ఫస్ట్. అది ఒక ప్రాంప్ట్ ఇచ్చిద్ది. అయితే ఆ ప్రాంప్ట్ తీసుకొనెళ్లి జెమినీ ఏఐకి ఇవ్వండి. ఇంకా ఈజీగా స్ట్రక్చర్‌గా వే అవ్వడానికి ఇది మెథడ్స్ ఓకేనా? నెక్స్ట్ జెమినీ ఏఐకి ఇవ్వండి. మీరు డైరెక్ట్‌గా కోపైలట్ టు డైరెక్ట్‌గా యాప్స్‌కి వెళ్ళినా ఓకే. లేదు అంటే ఇది కూడా ఈజీ మెథడ్ ఓకేనా? ఇక్కడ నేనెందుకు 2 సార్లు రెక్టిఫై చేస్తున్నానంటే, ఇందులో మనం ఎక్కువ వర్డ్స్ వాడినా, లైక్ ఇప్పుడు కోపైలట్‌లో నేను ఎక్కువ వాడతా. ది, ఈజ్ ఇలాంటి చిన్న చిన్న వర్డ్సే అక్కడ ఎక్కువ పడతాయి. అందుకని నేను మళ్ళీ జెమినీలో అవి రెక్టిఫై చేసుకుంటా. అందుకని నేను ఇలా 2 మెథడ్స్‌గా యూజ్ చేస్తున్నా. చెప్పా కదా! జాబ్ రోల్ అని చెప్పి అక్కడ జాబ్ రోల్‌లో యూ ఆర్ ఏ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వెబ్‌సైట్ డిజైనర్. నాకిలాంటి వెబ్‌సైట్ కావాలి. దీనికోసం నువ్వు ఒక ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్పి అక్కడ టైప్ చేయండి. ఓకేనా? ఇది ఈ విధంగా ఉండిద్ది. ఫస్ట్ కోపైలట్ తర్వాత జెమినీ. తర్వాత ఏం చేస్తానంటే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టూల్స్. నేను ఎక్కువగా వాడేది వచ్చేసరికి లవేబుల్. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు గానీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ ప్రాంప్టింగ్ వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో బ్లాక్ ఏఐ కన్నా ముందు నేను ఎక్కువగా వినింది ఓడేబుల్. ఓడేబుల్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. జస్ట్ ప్రాంప్టింగ్ ద్వారానే ఇచ్చా. ఇది లిటరల్లీ 3-4 ఇయర్స్ అవుతుందనుకుంటున్నా నేనొచ్చి. అప్పటి నుంచి నేను వైబ్ కోడింగ్ చేస్తున్నా. అందుకే నాకు కొద్దిగా ఐడియా ఉంది. ఓడేబుల్ అని చాలా ఐ మీన్ నాకు లిటరల్లీ ఐడియా లేదు. 3 ఆర్ 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిందిది. ఓడబుల్ ఓకేనా. నేను అది వాడిన తర్వాత వైబ్ కోడింగ్ చిన్నగా నేర్చుకున్నా. తర్వాత ఎవ్రీథింగ్ వచ్చింది. ఎలిమెంట్ అనేది వచ్చింది. తర్వాత వచ్చేసరికి యాపిల్ వాళ్ళది ఎనీథింగ్ అనేది వచ్చింది. ఇక్కడ నేను చెప్పిన యాప్స్ అన్నీ ఇయన్నీ వెబ్‌సైట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు చెక్ చేయండి ఒకసారి. అయితే ఈ ప్రతి ఒక్క వెబ్‌సైట్ మీరు చెక్ చేయండి. ఎందుకు చెక్ చేయమంటున్నానంటే మీకు ఏది ఈజీగా ఉండిద్దో అది. ఇప్పుడు నేను చెప్పా ఓడేలో ఉంది కదా! అది ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కొద్దిగా హార్డ్‌గా అనిపించింది. ఆ టైంలో అయితే యూట్యూబ్‌లో ఎటువంటి వీడియోస్ లేవు. ఏమీ లేవు. అప్పుడు నేను ప్రాంప్టింగ్ గురించి విడిగా మళ్ళీ నేర్చుకున్న. తర్వాత ఓడేలో వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నా. వాటిని తర్వాతగా విక్స్ స్టూడియో కూడా వచ్చింది. ఇలా చాలా యాప్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ మీరు ఎలా ఉండాలంటే లైక్ ఏ వాటర్. బ్రూస్ లీ చెప్పినట్టు వాటర్‌గా ఉండాలి. ఏదొచ్చినా మీరు మోల్డ్ అయ్యేలా ఉండాలి. అందుకని నేను ప్రాంప్టింగ్ నేర్చుకోండి ఫ్రీ టైమ్‌లో అంటున్నా. అయితే విక్స్ స్టూడియో ఒకటి, ఎలిమెంట్ ఒకటి,
ఇది యాప్ అయినా, వెబ్‌సైట్స్ అయినా ఇక్కడ ఈజిబుల్‌గా ఉండిద్ది. బబుల్ అని ఇలా చెప్పుకుంటూ ఎళ్తే ఇంకా చాలా యాప్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎండింగ్ ఏముండదు. కానీ ఇక్కడ లిమిటెడ్ సోర్సే ఉండిద్ది. అయితే నేను ఎక్కువగా లవబుల్ వాడతా. ఎందుకు రీజన్ అనేది చెప్తా. స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే మన డొమైన్ ఉంది కదా! లైక్ ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నా నా పర్సనల్‌గా. ఎస్‌డి సంథింగ్ అని పెట్టి క్రియేట్ చేశా. ఇక్కడ నేను ఎస్‌డి అనే డొమైన్ నేను కొనకుండానే ఇచ్చుకున్నా లవబుల్‌లో. లైక్ ఎస్‌డి అని చెప్పి నా వెబ్‌సైట్ నేమ్ వచ్చిద్ది. అదే మీరు ఇక్కడ డొమైన్‌తో కొనుక్కొని అక్కడ ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ వాటికి అలాంటి ఫీచర్ లేదు. కొన్ని వాటికే ఉంది. అందుకని నేను ఎక్కువగా లవబుల్ వాడతా. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కూడా కాదు. ఇది నా పర్సనల్ వీడియో. ఓకేనా? నేను ఎక్కువగా లవబుల్ వాడతా. ఇప్పుడు మీకు ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలో అర్థమైంది. ఏఐ టూల్స్ ఏమేమి వాడాలో ఐడియా వచ్చింది. ఇక్కడ అసలైన టాస్క్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ మీరు కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యి కోడింగ్ ఐడియా ఉంటే మీకు ఈజీగా ఇక్కడ ఎర్రర్స్ వస్తే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. అది వెబ్‌సైట్ దగ్గరైనా, యాప్ దగ్గరైనా అక్కడ వాడిస్తాడు. ఇది మేజర్ ఎర్రర్ అని. ఈ ఎర్రర్ మీరు ఓకే. మీకు అర్థమైందంటే మీరు అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. లేదు సాల్వ్ అవ్వట్లేదు అంటే మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ వచ్చిన ఎర్రర్‌ని తీసుకొనెళ్ళి మళ్ళీ కోపైలట్ ఆర్ జెమినీ ఏఐ ఏదైనా సరే పర్ప్లెక్సిటీ అయినా సరే వెళ్లి అక్కడ ఒకసారి అడిగితే అది సొల్యూషన్ ఇచ్చిద్ది. ముందే చెప్తున్నా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేయండి. ఎందుకనేది ఏంటంటే మీరు హ్యూజ్ డేటా ఇచ్చినా అక్కడ అవ్వదు. లైక్ దే టేకింగ్ లెంగ్తీ ప్రాసెస్ ఆల్సో. అక్కడ మీకు టైం తీసుకునేది. మీరు చేసేటప్పుడు కొద్దిగా ఓపికగా చేసుకోండి. కొన్ని మైనర్ మిస్టేక్స్ కూడా వస్తాయి. ముందే చెప్తున్నా. యూఎక్స్, యూఐ డిజైనింగ్‌వి కూడా కొన్ని వస్తాయి. మనకి నచ్చవు కొన్ని అయితే. వాటికి కూడా ఓపికగా మీరు ప్రాంప్టింగ్ ఇస్తే ఈజీగా అయిపోయిద్ది. నేనైతే లైవ్‌లో చాలా వెబ్‌సైట్స్ చేసుకున్నా. మీకు ఎలాంటియైనా ప్రాజెక్ట్స్ గాని, ఎక్కడైనా మీరు స్ట్రక్ అయ్యారని చెప్పి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి డీటెయిల్‌గా వీడియో కూడా చేస్తా. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎలానో కూడా చెప్పా. ప్రాబ్లమ్ ఏంటి కోడింగే వస్తాయి. లైక్ సింటాక్స్ ఇవి వస్తూనే ఉంటాయి. రాకుండా ఏముండదు. వాటికి సొల్యూషన్ కూడా ఇవ్వాలి. ముందే చెప్తున్నా. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కొద్దిగా లెంతీ ప్రాసెస్. కొద్దిగా ఓపికగా ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా, 1 అవర్ పెట్టినా ఓపికగా ఉండండి. లాస్ట్‌కి ఫైనల్ అవుట్‌పుట్ వచ్చే ముందే కొన్ని చెప్తా. ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ చేశా. నాకు ఈ ప్రాజెక్ట్ నాకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అక్కడ లైక్ మీరు లవబుల్‌లో గాని ఎక్కడైనా తీసుకుంటే అక్కడ ప్రోగ్రామింగ్ డేటా ఉండిద్ది బ్యాక్ ఎండ్‌లో. మీకు కనబడిద్ది. ఓకేనా? అక్కడ ప్రోగ్రామింగ్ డేటా ఉండిద్ది. ఆ ప్రోగ్రామింగ్ డేటాని హెచ్‌టీఎంఎల్ ఇవి ఉంది కదా! సీఎస్ఎస్ సోర్స్ ఉన్నాయి కదా! ఆ సోర్స్ అక్కడ ఉండిద్ది. ఆ సోర్స్‌ని మీరు కాపీ చేసుకొని విడిగా ఒక ఫైల్‌లో సేవ్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు నెక్స్ట్ టైమ్ యూజ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా అప్లికేషన్ లైక్ ఇప్పుడు ఇవే కాపీ చేసి మీరు ఓన్‌గా పేస్ట్ చేసుకున్న ఎవరు మిమ్మల్ని కనిపెట్టరు. లైక్ ఇది మీరు చెయ్యలేదు అని చెప్పలేరు. ఓకేనా? ఇది నేను దొంగతనం చేయమని చెప్పట్లా. తస్కరించుట అంటున్నా. ఓకేనా? ఇది దొంగతనం కాదు. తస్కరించుట అంటున్నా. మీకిలాంటి వెబ్‌సైట్ కావాలి. మీకు ఐడియా లేదు. మీరు సమ్ సోర్స్ తీసుకున్నారు. అది తీసుకొని మళ్ళీ కాపీ పేస్ట్ చేశారు. అంతే. ఓకేనా? అక్కడే ఉండిద్ది. ఓకేనా? ఫైల్స్ ఉంటాయి. నీట్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ యూఐ, యూఎక్స్ డిజైనింగ్ కూడా ఇదే యూజ్ అయ్యిద్ది. ఇందాక చెప్పా కదా! ఇది. ఫోర్త్ వన్ లాస్ట్ టాపిక్ ఔట్‌పుట్. ఔట్‌పుట్ వచ్చినప్పుడు మనం అక్కడే ఓపికగా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఓకే. నాకిక్కడ నచ్చింది. ముందే చెప్తున్నా. క్రెడిట్స్ అవ్వే ముందే మీరు చేసుకోవాలి. ప్రతి దానికి క్రెడిట్స్ ఉంటాయి. లేదు నేను ప్రో తీసుకుంటానంటే అమౌంట్ బట్టి ఉండిద్ది. ఇయర్లీ ఉండిద్ది. సబ్స్క్రిప్షన్ టైప్‌లో ఉండిద్ది. అది తీసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నా. అండ్ మరికొన్ని ఏఐ వీడియోస్ వస్తాయి ఇంక ఫర్దర్‌గా. అండ్ నేను ఇంకొన్ని స్టార్టప్స్ కంపెనీస్‌తో మీటప్ అవుతున్నా. అండ్ స్టార్టప్స్ ఎలా బిల్డ్ చేయాలనేది చెప్తాను. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒక వీడియోలో సరిపోదు కాబట్టి మరికొన్ని వీడియోస్‌లో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏఐ రిలేటెడ్ ఎలాంటి జాబ్ నుంచి కాదు. మీ ప్రాబ్లమ్ ఏదైనా సరే ఏఐ రిలేటెడ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను దానికి రిలేటెడ్‌గా వీడియో చేస్తా.